హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సి పేజ్ 13 నుండి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం ఈ వీడియోలో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీలో చేశారో, లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బీటెక్ కెమికల్ టెక్నాలజీలో చేశారో, లేదా కెమికల్ ఇంజనీరింగ్ చేశారో వాళ్ళకి ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. మీరు ముందుగా మనం ఎస్ఎస్సి నోటిఫికేషన్ చూసుకుంటే పేజ్ 13 నోటిఫికేషన్ ఇక్కడ మన సదరన్ రీజన్ నుంచి పోస్ట్ కోడ్ మనం చూసుకుంటే SR 12725. అలాగే పోస్ట్ పేరు సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్. అలాగే ఆర్గనైజేషన్ పేరు చూసుకుంటే నేషనల్ టెస్ట్ హౌస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ నుంచి మనకి 15 పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వయసు మనం చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పే లెవెల్ మనకి లెవెల్ 7. అయితే ఇప్పుడు మన డీటెయిల్ క్వాలిఫికేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే గ్రాడ్యుయేషన్ అండ్ అబవ్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఒకసారి చూసుకొని ఆన్లైన్లో అయితే మీరు అప్లై చేసుకోగలరు. ఆన్లైన్ అప్లికేషన్ కూడా మీకు అవైలబుల్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మన ఆన్లైన్ అప్లికేషన్లో నేను ఇక్కడ రీజన్ అలాగే పోస్ట్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోస్ట్ నేమ్ అయితే రావడం జరిగింది, సైంటిఫిక్ అసిస్టెంట్ కెమికల్. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మాస్టర్స్ ఇన్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్స్ ఆఫ్ బీటెక్ కెమికల్ టెక్నాలజీలో అయితే చేసి ఉండాలి, లేదా కెమికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, లేదా ఇన్స్టిట్యూషన్ నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ది రెవలెంట్ ఫీల్డ్ మనకి ఉండాలి. సో ఇక్కడ మన డీటెయిల్ పోస్టులు మనం ఒకసారి చూసుకుంటే 15 పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఏజ్ లిమిట్ మనకి 18 to 30 వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ 18 to 30 ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో, ఇక్కడ మనం చూసుకుంటే 18 to 30 జనరల్ కేటగిరీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళకి అప్లై చేసుకోగలరు. అలాగే SC ST క్యాండిడేట్స్ 18 నుంచి 35 సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే OBC 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. అలాగే ఎగ్జామ్ సెంటర్ మనం చూసుకుంటే మన ఏపీ తెలంగాణలో గుంటూరు, కాకినాడ, అలాగే కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, కృష్ణగిరి, శ్రీకాకుళం, ఏలూరు నుండి మనకి ఎగ్జామ్ సెంటర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు 3 ఎగ్జామ్ సెంటర్స్ అయితే మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా సదరన్ రీజన్ ఏపీ, తెలంగాణ, అలాగే తమిళనాడు రీజన్లో మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఇది ఎస్ఎస్సి పేజ్ 13 నుంచి ఎవరైతే మనకి ఎంఎస్సి కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ బీటెక్ నుంచి కంప్యూటర్ కెమికల్ టెక్నాలజీలో చేశారో వాళ్ళు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.